చాలామంది ఇంతకుముందు డబ్బున్న వాళ్ళే పెద్ద పెద్ద ఫర్నిచర్లు, మంచాలు పెద్ద పెద్ద కాస్ట్లీ కొనేవాళ్ళు, వేసుకునేవాళ్ళు ఇళ్ళల్లో. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా అవే మంచాలు ఇన్స్టాల్మెంట్ ఒక 50,000 ఎంత అవుతుంది ఆ మంచం, పెద్ద మంచం అది కొంటారు, ఇంట్లో వేసుకుంటారు. తిరగడానికి స్థలం ఉంది. డబ్బులు ఇల్లు కోటీశ్వరులు అయితే 2-3 బెడ్రూమ్లు ఉంటాయి, కొంటారు, అది ఓకే. కానీ కామన్ నార్మల్ ఫ్యామిలీస్ అట్లాంటి వాళ్ళు కూడా మామూలు ఇళ్ళల్లో కిరాయి సింగిల్ బెడ్రూమ్లో ఉండి, ఇంకా మామూలు ఒక 6 మెంబర్స్ అట్లా ఉన్న వాళ్ళు కూడా చిన్న ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా పెద్ద మంచం ఉంటారు, తిరగడానికి కూడా స్థలం చాలా కష్టంగా ఒకరి న్యూస్ ఒకరు అన్నమాట. అలవాటు నివసించి ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మారుస్తూ ఉంటారు. వేసుకునే దుస్తుల దగ్గర నుంచి, మీ ఆహారం దగ్గర నుంచి అన్ని అలవాట్లు చేంజ్ చేస్తూ ఉంటారు. కొందరు నిలిచి కొందరు మారుతూ ఉంటారు. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఈ పరిస్థితులలో అలాంటి మంచాలు వేసుకోవడం చాలా పొరపాటు. అన్ని రూమ్లలో కొంతమంది 3 బెడ్రూమ్ ఉంటుంది, అన్ని బెడ్రూమ్లలో అవే మంచం ఇలాంటివి. చూడు, ఏమన్నా ప్లేస్ కింద అక్కడ పడుకోవడానికి కూడా లేదు, తిరగడానికి కూడా. అట్లా ఒక 2-3 బెడ్రూమ్లు ఉన్నాయనుకో, 3 బెడ్రూమ్స్ ఉన్నాయనుకో, మొత్తం అవి 3 రూమ్లలో ఉంటాయి. హాల్ ఉందనుకో, పెద్ద సోఫా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి మంచాలు వద్దు. నాకు తెలిసినంతవరకు ఒక రూమ్లోనైనా ఒకటి సింగిల్ కాట్. ఎట్లా అంటే పేషెంట్కి ఎట్లా ఉంటుంది హాస్పిటల్లో, బెడ్ రిడన్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళ కోసం ఒక మంచం అవసరం. అట్లాంటి బెడ్ రిడన్ కాకపోయినా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా కొందరికి. ఆస్మా పేషెంట్లు ఉంటారు, ప్లస్ కాలు ఫ్రాక్చర్ అవుతుంది కొంతమందికి. ఇంకా కొన్ని కారణాల వల్ల కొందరు పేషెంట్లు అవుతారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇంత పెద్ద మంచంలో పడుకోబెడితే వాళ్ళకు కంఫర్ట్ ఉండదు. వాళ్ళ కోసం హాస్పిటల్లో మంచాలు ఉంటాయి చూడు, ఎట్లా అంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది, బ్యాక్ రెస్ట్ ఉంటుంది, ఇట్లా కొన్ని కంఫర్ట్గా పేషెంట్ల కోసం మంచాలు ఉంటాయి సింగిల్ కాట్. ఇలాంటివి ఒక రూమ్లో అరేంజ్ చేసుకోవాలి. పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళైతే 3 బెడ్రూమ్ అట్లా, 2 బెడ్రూమ్ అట్లా ఉన్న వాళ్ళైతే ఒకటి మంచం అట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇంకా మామూలు వాళ్ళైతే చిన్న డబుల్ కాట్ మంచం అరేంజ్ చేసుకోవాలి. అలాంటి అంత పెట్టలేరు, చాలా కాస్ట్లీ ఉంటుంది. అది డబ్బున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఒక బెడ్రూమ్లో ఇలాంటి మంచం అరేంజ్ చేసుకుంటే కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అలా బెడ్ పేషెంట్ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచాన్ని అరేంజ్ చేసుకోవాలి. హాస్పిటల్ ఉంటుంది ప్రతిసారి హెల్త్ బాగాలేనప్పుడంతా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షలలోనే ఉంది బిల్లు. అట్లా కాకుండా మంచం ఉందనుకో,
కొంతమంది ఇంట్లోనే ఆక్సిజన్ ప్లస్ బైపాప్ ఆక్సిజన్ అన్నీ మెయింటైన్ చేస్తుంటారు ఇంట్లోనే. సడన్గా ఒక్కోసారి ఇష్యూ అయితే వెంబడే హాస్పిటల్ తీసుకొని అడ్మిట్ చేస్తారు. సేమ్ ట్రీట్మెంటే, అదేం తేడా ఉండదు. ఆక్సిజన్ పెడతారు, నెబులైజేషన్ పెడతారు, బైపాప్ పెడతారు. అలా కాకుండా ఇక్కడే ఉందనుకోండి, ఇంట్లోనే అలాంటి బెడ్ ఉందనుకోండి, మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ని ఇంటికే పిలిపించుకోవచ్చు. మనకేం కావాలన్నా వెంటనే ఇంట్లోనే అరేంజ్ చేసుకొని ఇంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవచ్చు. అక్కడ మనం ఒక వారం రోజులు ఉన్నాము ఒక పేషెంట్ కోసం. 4 lakhs అయింది బిల్లు. 4 lakhs 3 lakhs అయింది బిల్లు. అంత అవసరమా? మరి ఏం ట్రీట్మెంట్ ఏం లేదండి, జస్ట్ రిలాక్స్ అక్కడ పడుకోబెట్టిండ్రు అంతే. కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఇంకా సిస్టర్స్కి రూమ్ రెంట్కి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు అంత బిల్ అయింది. 3 lakhs, 2 lakhs, 1 lakh ఎక్కువే కదా. చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లా కాకుండా బెడ్ రిడన్ పేషెంట్లకు కాట్ ఒకటి ఇంట్లో ఉందనుకోండి, పేషెంట్కి అనుకూలంగా మనం మార్చుకోవచ్చు. ఎట్లా ఒక సిస్టర్ని ఒక డాక్టర్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒకరిని అరేంజ్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు పిలిస్తే అప్పుడు రండి డాక్టర్ అని కాంటాక్ట్లో ఉండొచ్చు. ఇంటికి వచ్చి అన్నీ చూసి డబ్బులు సేవ్ చేయొచ్చు. అంతేగాని ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి 2-3 రోజులు 4 రోజులు ఉంటుంది, లక్షల్లో బిల్లు అయితే ఆ బిల్లు ఎంత ఘోరం కదా. నేను ఒక్కటే అడ్వైజ్ ఇస్తున్నాను, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఒక పేషెంట్ కోసం ఒక బెడ్ ఉంటుంది, ఎలివేట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ ఉన్న బెడ్, పేషెంట్ బెడ్, బ్యాక్ రెస్ట్ ఉన్న బెడ్ ఒకటి ఇంట్లో ఉంచుకుంటే మీకు డబ్బు చాలా ఆదా అవుతుంది. హ్యాపీగా ఉంటుంది, టెన్షన్ ఉండదు. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలనే టెన్షన్ ఉండదు. ఒక కాంటాక్ట్ పెట్టుకుంటే ఒక డాక్టర్ని, ఎట్లా డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ పెట్టుకోవచ్చు, ఎవరైనా పిలిపించుకోవచ్చు. ఒక నర్స్, ఒక డాక్టర్ పిలిపించుకున్నారనుకో ఇమీడియట్గా మీ పనులు అయిపోతాయి, ఇంట్లోనే అన్నీ అయిపోతాయి. మీరు పరిగెత్తే హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిన పనులే, టెన్షన్ పడాల్సిన పనులు అవేమి ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఒక పేషెంట్కు నేను ఉన్నాను, యాజ్ ఏ నర్సుగా కేర్టేకర్గా ఉన్నాను. ఇంట్లో ఆక్సిజన్ ఉంది, బైపాప్ ఉంది, నెబులైజేషన్ మిషన్ ఉంది, ఇంకేంటి అన్నీ పల్స్ ఆక్సిమీటర్ ఉంది, బీపీ ఆపరేటర్ ఉంది, గ్లూకోమీటర్ ఉంది, ఎవ్రీథింగ్. ఎన్ని సిలిండర్లు, 6 సిలిండర్లు ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్లు. ఒక చిన్న హాస్పిటల్లోనే ఒక పార్ట్ ఉంది ఇక్కడ. ఇంకా ఒక్క బెడ్ కోసం డాక్టర్ కోసం వెళ్ళాలి. ఒక్క బెడ్ ఉందనుకో ఇంట్లో, ఇంకా డాక్టర్ని పిలుచుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇంట్లోనే అన్నీ అయిపోతాయి కదా, లక్షలు ఎందుకు పెట్టాలి అక్కడ హాస్పిటల్కి. ఏదైనా టెస్ట్ చేయాలంటే బ్లడ్కనే డ్రా చేసి ఇంట్లోనే పంపించవచ్చు, సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయి. అలా మనం కొంతవరకు డబ్బు సేవ్ చేయొచ్చు. అదే డబ్బు పేదవాళ్ళకు పంచవచ్చు. పేద పిల్లలు ఉంటారు చదువుకోలేక, అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. మానసికమైన విద్యార్థులు ఉంటారు కొంతమంది, ఇంకా చాలా ఎన్నో చదవాలని ఆశ ఉన్న కానీ డబ్బు లేక వెనుకబడిన పిల్లలు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎంతోమంది వృద్ధాశ్రమాలలో ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. అలాంటి డబ్బు జస్ట్
డబ్బు సేవ్ చేయమని చెప్తున్నాను అంతే. ఎంత కోటీశ్వరులైనా అదే డబ్బులు వేరే వాళ్ళకు దానం చేయండి. అన్నదానము, విద్యాదానము, కళ్యాణ దానం, వస్త్రదానం చాలా ఉన్నాయి చేయాలంటే. చేయండి. ఇలాంటి వాటికి వృధా చేయకండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.